ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్య పుస్తకాలలో ఒక అధ్యాయం గురించి ఈ మధ్యనే కోర్టు కేంద్రం పైన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అందులో ఉన్నటువంటి ఆ అధ్యాయాన్ని కేంద్రం తొలగించి కోర్టుకు క్షమాపణ కూడా కోరింది. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని రేపటి దినపత్రిక కోసం కార్టూన్ పంపించాను. అయితే మీకు ఇక్కడ వేస్తూ చూపిస్తున్నటువంటి కార్టూన్ని తర్వాత చివరికి నేను రంగులో మార్చి చూపించే కార్టూన్కి కొంచెం వ్యత్యాసం కనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకే నేను కార్టూన్ వేసి పత్రికకు పంపించడం జరిగింది, అది రంగుల్లో మార్చుకోవడం జరిగింది. దాన్నే మీకు చివరగా చూపిస్తాను. అదే కార్టూన్ని ఇక్కడ మీకోసం వీడియో రూపకంగా రీడ్రా చేస్తున్నాను. తండ్రి కోపంగా తన కొడుకుని మందలిస్తున్నట్టుగా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఆయన కొడుకు పైన. కొడుకు చేతిలో ఉన్నటువంటిది 8th క్లాస్ పుస్తకం. ఈ పుస్తకాన్ని ఎందుకు తీసుకొచ్చావరా, అవతల పారై అనే విధంగా ఆయన పోజ్ ఉంది. లుంగిలో ఉన్నాడు, చేతుల బనిని వేసుకొని ఉన్నాడు. ఆయన కొడుకు పైన కోపగించుకుంటుంటే కొడుకు పుస్తకాన్ని చూపిస్తూ తండ్రితో అన్న మాటలు ఏమిటి, ఇది ఈరోజటి కార్టూన్. కొడుకు అన్న మాటల్లోనే అసలైనటువంటి ట్విస్ట్ దాగి ఉంటుంది. అబ్బా, ఇందులో నుంచి అవినీతిని తొలగించారు నాన్న అని అబ్బాయి తండ్రితో చెబుతున్నాడు. అంటే అవినీతిని కేవలం పుస్తకంలో నుంచి మాత్రమే తొలగించారు, నిజంగా అవినీతిని దేశంలో నుంచి తొలగించలేదు. తండ్రి కోప్పడుతున్నది అవినీతి గురించి ఉన్నటువంటి పాఠ్యాంశం ఉన్న పుస్తకాన్ని ఎందుకు పట్టుకున్నావురా అని కొడుకు పైన కోపగిస్తే కొడుకు అన్న మాటలు ఇవి. నేను మీకు వీడియో ప్రారంభంలోనే చెప్పాను కదా, నేను పత్రికకు పంపించిన కార్టూన్కి మీకు చూపించిన కార్టూన్కి కొంచెం వ్యత్యాసం ఉంటుంది అని. అది ఈ కార్టూన్.